హరిః ఓం. శ్రీ గురుభ్యో నమః. హరిః ఓం. స్వామి స్ఫూర్తి. హృదయస్థానం అనే స్వామివారి బోధ నుండి శిష్యుడు అవ్వాలంటే అర్హత ఏమిటి తెలుసుకుందాము. భగవంతుడు హృదయవాసి. ప్రార్థన చేసినప్పుడు, పనులు చేసినప్పుడు ఎక్కడ ఉండమని? హృదయస్థానములో ఉండి వంట చేయగలవా? చేయలేవు. ఎందుకనంటే హృదయస్థానములో ఉండగా ఇంద్రియాలు నీ వశములో ఉండవు. బయటికి వస్తేనే అవి మరలా పనిచేస్తాయి. లోపల ఉంటే మరి ఇప్పుడేమి చేయాలి? అది ఆయన ప్రశ్న అర్థము చేసుకోవాలి. అంటే లోపల బయట అనే భేదము ఉన్నంత వరకు నీకిది తప్పదు. నేను హృదయము లోపల ఉన్నాను, భగవత్ సాక్షాత్కార స్థితిలో ఉన్నాను, అందులోకి లయమైపోయి ఉన్నాను అనే అనుభవం నీకు అక్కడ ఉన్నంతసేపు నీకు బయటకు రావాలి అని అనిపించదు. ఒకవేళ వచ్చినా ఇవి బలహీనంగా పనిచేస్తాయి, సమర్థవంతముగా పనిచేయవు. ఎందుకని? ఇవన్నీ విషయానందముతో పనిచేయడం అలవాటు పడిపోయినాయి. దివ్యానందముతో పనిచేయవు. ఎందుకని? చిన్నప్పటి నుంచి అలా అభ్యాస పడిపోయినవి. కాబట్టి మెలకువ అయినా, కల అయినా, నిద్ర అయినా హృదయస్థానములో ఉండే చేస్తాను అనే నియమం పెట్టుకున్నవాడు ఎవడో వాడే సద్గురువు దగ్గర జ్ఞానం పొందడానికి అర్హుడు, శిష్యుడు అవ్వడానికి అర్హుడు. ఎప్పుడూ అందులోనే ఉండాలి. కాని మెలకువ, కల, నిద్ర మనసుకే కాని హృదయానికి కాదు. మర్చిపోకూడదు అండి. హృదయస్థానంలో నీవు ఉన్నావు, మనసులో లేవు. మనసుకే మెలకువ, కల, నిద్ర. నువ్వు హృదయస్థానములో ఉన్నావు. ఆకాశములో వెళ్ళేటటువంటి వాడికి నేల మీద ఉన్న చీమల బారు ఎలా అడ్డమవుతుంది? విమానములో వెళ్లే వాడికి క్రింద చీమలు వెళ్తున్నాయి, నేను వెళ్ళడం కుదరదు అంటాడా? అనడు కదా. అలాగే జ్ఞాన మార్గం విహంగ మార్గం. కాబట్టి శిష్యుడైన వాడు తప్పక జ్ఞానాన్ని పొందుతాడు. శిష్యుడు అవ్వాలి అంటే కనీస అర్హత ఏమిటయ్యా అంటే నీవు మెలకువ, కల, నిద్ర హృదయస్థానములో ఉండే నువ్వు నిర్వహించుకోవడం రావాలి. అప్పుడే నీకు బాబాగారు సద్గురుమూర్తి. హరిః ఓం. శ్రీ గురుభ్యో నమః. హరిః ఓం.